ఉద్యోగస్తుల మీద దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం అయితే అన్ని వర్గాల ప్రజల్ని, పుట్టిన పిల్లకాయల దగ్గర నుంచి ముసలాళ్ళ దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చకుండా ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఈ రోజుకి కూడా ప్రవర్తిస్తున్నటువంటి అందరూ చూస్తూ ఉంటారు. ఇకపోతే ఎంప్లాయీస్ పరంగా వచ్చేటప్పటికి పాపం ఎంప్లాయీస్ గట్టించిన 1.5 సంవత్సరంగా చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఈ రోజుకి కూడా ఓపెన్ కాలేదు. చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం డైరెక్ట్గా సీఎం గారే, ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా కాదు, సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని తెరిపి లేకుండా 2 రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు. 2 రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇస్తారు, పిఆర్సీ కమిషన్ వేస్తారు, అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు, 30% ఐఆర్ని రిలీజ్ చేస్తారు, అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది 1 డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది 4 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా 1 డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా. ఒకటి, జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము 1 డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు 1 డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి 1 డిఏ పెండింగ్ ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా 5 సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. పైగా ఈరోజు మీరేమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు, దాన్ని నేను 1 ఇస్తా ఉన్నాను అంటున్నారు. మీరేం చెప్తా ఉన్నారు? మీ నోటుకుండానే మీరేం చెప్తా ఉన్నారు? 4 డిఏలు ఉన్నాయి, 1 జనవరి 24, 2 జూన్ 24, జనవరి 25, జూన్ 25, 4 డిఏలు ఈ 4గింటిలో ఇవ్వాల్సినటువంటి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు. నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా, ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ 25, జనవరి 25, జూన్ 24, జనవరి 24. సరే, ఈ 4 జగన్ అన్నారు, మీకే అర్థమవుతా ఉంది. ఈ 3 కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది. ఇకపోతే 1 డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది జనవరి 2024 ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలోనే కదా అని మీరు అనుకోవచ్చు. ఆ 1 అయినా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు. జనరల్ గా జనవరి 2024 డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి 6వ తారీఖున 2024 మార్చి 6వ తారీఖున ఆ డిఏని అనౌన్స్ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి 6న డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఏని అనౌన్స్ చేయాల్సి వస్తుంది. వెంటనే మార్చి 11వ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 5 రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏని అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది. ఆ 4 రోజుల్లో డిఏని అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు.
సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం 11 డిఏలు ఇచ్చి 5 సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనది. అయితే ఈ 4 డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా 16 నెలలు అంటే 17 నెలల కాలం గడిపి ఈ రోజు 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను, మీరు దీపావళి పండుగ చేసుకోండి అని ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా, అది పండగ అవుతుంది అంటారా? ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా? నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు 2024 జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి. అరియర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు. ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు. అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక 4 ఇన్స్టాల్మెంట్స్ 5 ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ 4-5 ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఎల్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ అరియర్స్ ని కూడా మేము వాటన్నిటిని సౌండ్ రావట్లేదు, ఈ డిఏ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. ఎక్కడా కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుక్కుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే. ఎప్పుడు చెప్పలా, ఎవరు చెప్పలా. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే ఒక 4 ఇన్స్టాల్మెంట్ 5 ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు. ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకుండి వాళ్ళకి ఒక 30 ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నువ్వు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు 30 సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పిఎఫ్ అకౌంట్ లో వేస్తే ఆ పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేదా వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా కూడా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి, మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు. ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు. మీరు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా అరియర్స్ విషయంలో ఈ విధంగా కనుక వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది, ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు మరి అందరూ కూడా ఆలోచించాలా. ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీకి సంబంధించి సుమారుగా ఇప్పటికి ఎన్ని నెలలైంది? 2 సంవత్సరాల 3 నెలలు పిఆర్సీ కాల పరిమితి అయిపోయింది. కొత్త పిఆర్సీని వేయాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2023 జూలైన పిఆర్సీకి సంబంధించి కాల పరిమితి అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్టు నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక 6 నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేయించినారు. మీరు ఎక్కడైనా కూడా ఉంటుందండి, మీరు పెట్టదాన్ని కానివ్వరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే ఎప్పుడూ లేనట్టుగా ఇమీడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పిఆర్సీ కమిషన్ వేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే 2023 ఆగస్టు నెలలోనే పిఆర్సీ కమిషన్ వేసినారు. ఆ కమిషన్ అని మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు. ఈ రోజుకి 2 సంవత్సరాల 3 నెలలైంది పిఆర్సీ కాల పరిమితి పూర్తయి. ఈ రోజుకి కూడా పిఆర్సీ గురించి కాదు కదా, కనీసం పిఆర్సీ కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే. కమిషన్ వేసిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి. దాని గురించి మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించారా? పిఆర్సీ కమిషన్ వేస్తున్నామని ఎక్కడైనా చెప్పినారా? కనీసం చెప్పలేదు. ఇది మోసం కాదా, దగా కాదా? ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉంటారు? పోనీ పిఆర్సీ వేసినప్పుడు ఆనవాయితీగా ఏం జరుగుతా ఉంది? ఐఆర్ ఇస్తారు, ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారు. ఇప్పటికి 2 సంవత్సరాల 3 నెలల కాలం అయితే పిఆర్సీ అనౌన్స్ చేయకపోగా, పిఆర్సీ కమిషన్ వేయకపోగా, కనీసం ఐఆర్ కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒకసారి గమనించుకోండి. మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా ఐఆర్ని రిలీజ్ చేయకపోవడం, అనౌన్స్ చేయకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు, ఉద్యోగులకు చేసినటువంటి పెద్ద దగా అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉదయం కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నా కూడా ఆ రోజు ఇమీడియట్ గా 23% పిఆర్సీ ఇస్తే మీరు ఏం మాట్లాడినారు? ఆ రోజు రివర్స్ పిఆర్సీ 27% ఇస్తానన్నారు, 23% ఇచ్చినారు అని చెప్పారు. ఎలక్షన్స్ ముందు అదే చెప్పినారు. మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కూడా మీరు 23% ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడినారు. అయితే మీరు హేళన చేసి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలిగా.
మీరు వచ్చి కూడా 1.5 సంవత్సరం దాటిపోయిందిగా, ఈ రోజుకి కొత్త పిఆర్సీ వేయాలి కదా. కొత్త పిఆర్సీ ఈ రోజుకి కూడా మీరు ఆలోచన చేయకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకపోతే బకాయిలు, ఈ అరియర్స్ అంటారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా, మీరు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా 22,000 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. 22,000 కోట్లు. ఎప్పటి నుంచి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు 22,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తే మీరు ఏం చెప్పినారు? ఎలక్షన్స్ ముందు అందరినీ మోసం చేసినట్టుగానే ఉద్యోగస్తులు కూడా మీరేం చెప్పినారు? ఈ 22,000 కోట్లని దపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు వేయించుకొని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో మీరు ఏం చెప్పినారు? 22,000 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంటాయి, తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది 34,000 కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పినారు. మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే 22,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి 10,000 కోట్లు 15,000 కోట్లతో తగ్గుంటారని ఆశిస్తారు. కానీ వాటిని 34,000 కోట్ల బకాయిలకి మీరు తీసుకెళ్లారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా? ఎంప్లాయీస్ దగా చేసిన వాళ్ళు మీకు అనిపించట్లేదా? ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి. రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇందాక డిఏ ఒకటి ఇచ్చి దానికి సంబంధించినటువంటి అరియర్స్ రిటైర్ రోజున ఇస్తామన్నారు. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా డిఏలు ఉంటాయి. మరి దానికి సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించి అరియర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు పాపం ఎంతకాలం బతుకుతారో తెలియదు. వాళ్ళకి ఎవరు కూడా ఇమీడియట్ గా ఇచ్చేస్తారు. ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి కూడా 2027-28 సంవత్సరంలో ఇస్తారు. 12 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారంటున్నాడు. అప్పుడు ఇస్తారా పోతారా? ఎంతండి పెన్షనర్స్ కి ఇచ్చేది? దాన్ని కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొక 2 ఏళ్ళు ఇవ్వలేదు, ఆ తర్వాత కూడా ఒక్కసారిగా ఇవ్వను, 12 దఫాలుగా ఇస్తానని చెప్తా ఉన్నారే, ఇది న్యాయమా? ఆ వృద్ధులు, ఆ పెన్షనర్లు, దాని మీద బతికేటువంటి ఆ పెన్షనర్లకు కూడా మీరు అన్యాయం చేస్తే, ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల పరిస్థితి, పెన్షనర్స్ పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించాలా. మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, ఉద్యోగస్తులకి ఏదో భిక్షం వేసినట్టు మీరేదో దయాధర్మాల మీద వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి చాలా కంపేర్ చేసినారు. కర్ణాటకలో ఎలా ఉంది, కేరళలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది, మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు. ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాన్ని మీరు జీతాలు తీసుకోవట్లే, మంత్రులు జీతాలు తీసుకోవట్లే, మంత్రులు ముందు వెనక నేను కార్లు పెట్టుకుంటా ఖర్చు పెడుతున్నారే, మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి? అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చాపర్స్ లో వెళ్తా ఉండారే, కొన్ని 10 సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండాలి. సంవత్సరాలలో ఎంతెంత ఖర్చులు అవుతా ఉన్నాయండి? ఈ మంత్రుల ఖర్చులు ఎక్కడ తగ్గించినారా? మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా? ఎంతండి ఉద్యోగస్తుల జీతాలు? ఎంత అవుతాయి మీకు? మీరు ప్రతి దానికి కూడా రాష్ట్ర ఖజానా గురించో ఇంకోటో మాట్లాడతారు. సంపద సృష్టిస్తారన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తే, సంపద పెంచితే ఆ రోజు జిఎస్టిపిని మనము అద్భుతంగా మనము దేశంలో మొదటి స్థానాన్ని తీసుకెళ్తే ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సంపద సృష్టి కాదు కదా, సంపదను దోచుకుంటా ఉన్నారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకుని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలా, ముందు వెనక కొన్ని వందల సంఖ్యలో కార్లు, ఇవన్నీ కూడా స్పెషల్ చాపర్స్ లో తిరగడం, మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు లాగా చేయడం, ఒక 16,000 ఉద్యోగాలు వేసే దానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం, వీటన్నిటికీ డబ్బులు వస్తాయా? అక్కడ కనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని? ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ఉంది, మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా? ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రమే మీకు అలా కనపడతా ఉందా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా. ఇంకొక పదం చాలా బాధాకరమైన మాట ఇంకోటి మాట్లాడినారు, వాలంటీర్ల గురించి. అసలు ఈ వాలంటీర్లు ఎందుకని మాట్లాడారు మీరు ఒకసారి చూసుకోండి. మన సీఎం గారు మాట్లాడిన దాంట్లో ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చేది ఎంతంటే ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
ఆ 100 కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ చేసినామో మీకు తెలుసా. ఈ రోజు పేద ప్రజలు ఈ రోజు సగర్వంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బతకగలుగుతా ఉన్నారు, కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు ఉండబట్టాయి కదా. ఆ వాలంటీర్లు దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇస్తాడని మాట్లాడారు. మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ ముందు వారందరికీ ఏమని మాయ మాటలు చెప్పినారు? 5,000 నుంచి నేను 10,000 రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాయ మాటలు చెప్పింది. మీకు ఆ రోజు కనిపించలేదా వాళ్ళు దండగాని? మరి ఆ రోజు మీరు వాళ్ళ 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,60,000 కుటుంబాన్ని మీరు నడి రోడ్డు మీద వదిలేసినారే. మీరు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పకుండా ఈ రోజు తీసేసినా కూడా దాని అర్థం వేరే, అర్థం చేసుకుంటాం. కానీ మీరు ఆ రోజు 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను 1 రూపాయి కూడా ఇదని చెప్పి తీసి పారేసినప్పుడు ఇది మోసం కాదా? ఇది దగా కదా? ఇది పండగ? ఇది ప్రజల పక్షాన్ని మీరు నిలబెట్టట్టు అవుతుందా? ఆలోచించుకోవాలి. ఈ విషయమైనా కూడా పోలీసులకు సంబంధించి కూడా పోలీసు సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు. వారికి సంబంధించి 4 సరెండర్ లీవ్స్ ఉన్నాయి పెండింగ్. మీరు 1 సరెండర్ లీవ్ని ఇస్తా ఉన్నానని చెప్పినారు. పండగ చేసుకోండి అని చెప్పినారు. పండుగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు. 4 SLs బదులు 1 సరెండర్ లీవ్ నుంచి అది కూడా ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇవ్వడంట. 2 నెలల తర్వాత 105 కోట్లు ఇస్తాడంట. వచ్చే సంవత్సరంలో ఇంకొక 105 కోట్లు ఇస్తాడంట. ఏమండి 210 కోట్లు మొత్తం కలిస్తే 1 సరెండర్ లీవే 4 1 కూడా ఇస్తారనుకోండి. 210 కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ 3 లక్షల రూపాయలు ఉండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఇంచుమించుగా 1,00,000 కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రగల్భాలు పలికినటువంటి ఈ ప్రభుత్వం 210 కోట్ల రూపాయలు 1 సరెండర్ లీవ్ మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళిలో ఇచ్చేస్తుంటే వాళ్ళు పండుగ చేసుకోరా? మరి నేను ఎప్పుడో 2 నెలల తర్వాత వచ్చే సంవత్సరంలో 105 కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలుస్తుంది. మరి అన్ని వేల మంది పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి 210 కోట్ల రూపాయలు అది కూడా 1 SL సరెండర్ లీవ్ మీరు ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం? ఎవరిని అన్యాయం చేస్తా ఉంటారు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. కోవిడ్ లో మీరు ఒకసారి ఆలోచించండి. 66,000 కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్ వస్తే కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది, 1 రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది. మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఉద్యోగస్తులు 1 రోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు. అలాంటిది 2 సంవత్సరాల పాటు రాష్ట్రం, దేశం, ప్రపంచం అతలాకుతలమైనా కూడా 1 రోజైనా మీకు జీతాలు ఉద్యోగస్తులు జీతాలు ఆపిందా? ఆపల. సగర్వంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది మనసున్నటువంటి ప్రభుత్వం. ఎప్పుడు కూడా 10 మందికి సహాయపడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకొక విషయం, సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడితే వాళ్ళ దండగా ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈరోజు వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు ప్రమాణంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు పనిచేస్తా ఉంటే వారిని పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉంటారు కొన్ని మీటింగ్స్ లో. అట్లా అవమానించేది కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నిన్న సీఎం గారు. ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి? ఎందుకంత కడుపుంట సచివాలయ ఉద్యోగులు అంటే? 2వ పాయింట్, ఆర్టీసీని రెగ్యులర్ చేయడం మీరు కూడా బాధపడ్డాడు. ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయి ఉంటే మీరు ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకున్నటువంటి బకాయిలు పేరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఎత్తుండలేదు. ఈరోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీని రెగ్యులర్ గవర్నమెంట్ లోకి తీసుకోవడం వల్ల సుమారుగా 53,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీని ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు దాన్ని కూడా తప్పుపడతారా? కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఆలోచన కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జీవో తీసుకొని మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించాలా, వారికి జీతాలు ఇవ్వబల్లా అనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది. నెక్స్ట్ ఆఫ్కాస్ మీద కూడా ద్వేషం పెంచుకున్నారు. నిన్న చూసినాం ఆఫ్కాస్ ఎందుకు తీసుకొచ్చినారని. అసలు ఆఫ్కాస్ అంటే అందరికీ కూడా తెలియాలా. అంతకు ముందు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. రెగ్యులర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ మాట వినరు,
వారి దగ్గర మనం పని చేయించుకోలేము, వాళ్ళకి భయం ఉండాలా, ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తే, దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి, దానికి ఒక ఆఫ్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి, దాని ద్వారా కరెక్ట్ గా 1వ తేదీ జీతాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐలు కానీ అన్ని వాటిని కూడా వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆఫ్కాస్. అంతకుముందు మీరేం చేసినారు, ఆఫ్కాస్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు, దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరో పేర్లు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు ఆఫ్కాసం తీసుకొని వస్తే మీరు ఈ రోజు మళ్ళీ నేను ఆఫ్కాసం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 93,000 మంది ఆఫ్కాస్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మరలా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నిన్న మాట్లాడినారు ఆఫ్కాస్ అనవసరమని. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు 93,000 మంది మళ్ళా దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా దళారుల దగ్గర నుంచి ఆఫ్కాస్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయాదాక్షిణాల మీద వాళ్ళ మోచటి కింద నీళ్లు తాగే వాళ్ళగా బతుకుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నది మీకు అర్థం కాదా? ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆఫ్కాస్ మీద బాధపడతారు, ఆ వ్యవస్థల గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక్కసారి మీరు 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు. ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ, ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లో తీసుకోవడం కానీ, వైద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ 10,000 చిల్లర మందిని వాళ్ళని గవర్నమెంట్ లోకి తీసుకోవడం సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా 53,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ, 17 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ, అలానే విఆర్ఓలకు కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే. ఎంపీడీఓలకు కూడా 25 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ 20 సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిల్అప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. చైల్డ్ కేర్ లీవ్స్ మీరు అనౌన్స్ చేస్తున్నారు. చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ చైల్డ్ కేర్ లీవ్స్ కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్స్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మాది. మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు. ఆ ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి. అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటినీ కూడా సులభతరం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 10,224 లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,569 మంది పిఎన్ఎల్కి ప్రమోషన్స్ ఇచ్చినారు. ఏకంగా 25,000 మందికి 5 సంవత్సరాల ప్రమోషన్స్ కనిపించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది. అలానే సర్వే ఎంప్లాయీస్ కి 20 సంవత్సరాల నుంచి ఒక ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 25 సంవత్సరాల క్రితం 98 డిఎస్సీలు అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ కి సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. 17 సంవత్సరాల క్రితం 2008 డిఎస్సీలో అన్యాయమైనటువంటి 4,000 చిల్లర మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 2018లో డిఎస్సీ వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి 8,000 మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. నాడు నేడు ద్వారా 43,000 స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెప్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపోసుకున్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, హోమ్ గార్డులకు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, వెలుగు యానిమేటర్స్ కానీ, యూనివర్సిటీలో ఉండే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది
దోచుకునే ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరి మాట. జగన్మోహన్ రెడ్డి గారి సంపద సృష్టించే ప్రభుత్వం అయితే, మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం. అది ఒక మనసున్న ప్రభుత్వం. ఇది కుట్రల ప్రభుత్వం. ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా. ఐఆర్ని ఏదైతే మీరు చెప్తా ఉంటారో 30% తక్కువ లేకుండా ఐఆర్ని రిలీజ్ చేయాలా. మీరు చెప్పినట్టుగా 34,000 కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది, పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను.